ప్రేక్షకులకు నమస్కారం. గ్రేటేంద్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు ఈ వారం వారపొలల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ మధ్య ప్రతి ఆదివారం కూడా మనం ద్వాదశ రాశుల వారికి ఈ వారం అంతా కూడా మన జన్మ రాశి ప్రకారం ఏ విధంగా ఉంటుంది అని మనం వారపాలు తెలుసుకుంటున్నాం కదా. అందులో భాగంగా మనం ఈరోజు కార్యక్రమాన్ని కూడా యథావిధిగా పంచాంగ శ్రవణంతో ప్రారంభం చేద్దాం. ఆ తర్వాత ఈ వారం విశిష్టతలు ఏంటి అంటే ఈ వారం ముఖ్యమైన పండుగలు ఏమైనా కూడా ఉన్నాయా అన్న అంశం గురించి, ఆ పండుగల విశిష్టత గురించి తెలుసుకుంటూ ఆ తర్వాత నవగ్రహ సంచారం ఒకసారి ముఖ్యంగా పరిశీలన చేసి అంటే ఏ రాశిలో ఏ గ్రహం సంచరిస్తుందని ఒక అవగాహన తెచ్చుకొని వీటన్నిటిని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాలు ఏమిటి అన్న అంశం తెలుసుకుందాం. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఏంటంటే ఈ వారం ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది, చేస్తున్న వృత్తి ఉద్యోగ పరంగా ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా కుటుంబ పరంగా ఎలా ఉంటుంది అని చెప్పి తెలుసుకోవాలన్న కుతూహలం ఉంటుంది. కాబట్టి దీన్ని ఎక్కువగా నేను వివరిస్తూ ఒక్కొక్క రాశి వారికి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు వారు పాటించాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అని వివరించే ప్రయత్నం చేస్తాను. కార్యక్రమాన్ని యథావిధిగా పంచాంగంతో ప్రారంభం చేద్దాం. పంచాంగం ఆదివారం 18వ తారీఖు మే నెల 2025వ సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం తిథి బహుళ షష్ఠి రాత్రి 2:26 వరకు, తదుపరి సప్తమి నక్షత్రం ఉత్తరాషాఢ పగలు 3:48 వరకు, తదుపరి శ్రవణం వర్జ్యం రాత్రి 7:49 నుంచి 9:25 వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 4:38 నుంచి 5:30 వరకు, రాహుకాలం సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు, యమగంట పగలు 12 గంటల నుంచి 1:30 వరకు. ఈరోజు శుభ సమయాలు కూడా లేవని చెప్పవచ్చు. ఇక ఈ రోజుకున్న ముఖ్యమైన విషయం ఏంటంటే జ్యోతిష్ శాస్త్రరీత్యా రాహుకేతువులు ఒక్కొక్క రాశిలో 18 మాసాల పాటు దాదాపుగా సంచరిస్తారు. అంటే 1.5 year అన్నమాట. అలా సంచరించే రాహుకేతువులు ప్రస్తుతం రాహువేమో మీన రాశిలోను, కేతువేమో కన్య రాశిలో సంచరిస్తారు. ఈ రాహుకేతు గ్రహాలు ఈ రోజు నుంచి ప్రధానంగా కూడా రాశులు మారుతున్నారు అని చెప్పవచ్చు. అంటే మీనంలో సంచరిస్తున్నటువంటి రాహువు ఈ రోజు నుంచి ఆదివారం నుంచి కుంభరాశిలోకి వస్తున్నారు. అదేవిధంగా కన్యరాశిలో సంచరిస్తున్నటువంటి కేతు ఏమో సింహరాశిలోకి వెళ్తున్నారు అన్నమాట. ఈ విధంగా ఈ రెండు గ్రహాలు సింహరాశిలోను మరియు అదేవిధంగా కుంభరాశిలోను దాదాపుగా 18 మాసాల పాటు సంచరించబోతున్నారు. జ్యోతిష్ శాస్త్రరీత్యా ప్రధానమైనటువంటి గ్రహాలు అంటే ఎక్కువ కాలం ఒక్కొక్క రాశిలో సంచరిస్తూ మన మీద ఎక్కువగా ప్రభావం చూసే గ్రహాల్లో రాహుకేతువులు, శని, గురు గ్రహాలను ఎక్కువగా పరిశీలన చేస్తుంటాం. ఈ మధ్యనే గురువు మారాడు. దాని గురించి మనం ప్రత్యేకంగా ఒక వీడియో కూడా చేయడం జరిగింది. శని ఏమో మనకు ఉగాది ముందు రోజు మారాడు, అది కూడా మనకు తెలిసిన అంశమే. రాహుకేతువులు కూడా సంచరిస్తున్నారు కాబట్టి దీని గురించి ప్రత్యేకంగా నేను మన ప్రేక్షకుల కోసం ఒక వీడియో చేశానండి. అంటే ఏంటి, రాహుకేతువులు 18వ తారీఖు నుంచి 18 మాసాల పాటు ఇటువైపు ఏమో రాహు కుంభరాశిలో, కేతువేమో సింహరాశి సంచరిస్తారు. దీని యొక్క ప్రభావం ద్వాదశ రాశుల వారి మీద ఏ విధంగా ఉంటుంది అని నేను వీడియో చేయడం జరిగింది. దాన్ని కూడా చూడండి. ఇక ఆ తర్వాత ఈ వారం విషయానికి వస్తే 22వ తారీఖు గురువారం హనుమత్ జయంతి పండుగను జరుపుకుంటాం. అంటే ఆంజనేయ స్వామి వారి యొక్క జన్మదినాన్ని మనం భక్తిగా శ్రద్ధగా జరుపుకుంటామని చెప్పొచ్చు. 23వ తారీఖు శుక్రవారం మతత్రయ ఏకాదశి. ప్రధానంగా ఈ వారం పండుగల్లో హనుమత్ జయంతి పండుగ చాలా ముఖ్యమైన పండుగ చెప్పవచ్చు. ఇక్కడ చాలామందికి హనుమత్ జయంతి విషయంలో కన్ఫ్యూజన్ ఉంటుందండి. చైత్ర మాసంలో వచ్చే పౌర్ణమి తిథి రోజు చాలామంది అంటే కొన్ని ప్రాంతాల వారు ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో హనుమత్ జయంతి పండుగను జరుపుకుంటారండి. చాలామంది దక్షిణ భారతీయులేమో ముఖ్యంగా హనుమత్ జయంతి పండుగను వైశాఖ మాసంలో దశమి తిథి రోజు జరుపుకుంటారన్నమాట. అసలు ఎప్పుడు జరుపుకోవాలి అని చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుంది. ప్రధానంగా కూడా ముఖ్యమైన గ్రంథాలను మనం పరిశీలన చేస్తుంటే అందులో పరాశర సంహిత ప్రకారం పరాశర మహర్షుల వారు మనకు ఆంజనేయ స్వామి వారి యొక్క జయంతి ఎప్పుడు ఉంటే ఆయన రాసినటువంటి గ్రంథాల్లో మనకు వైశాఖ మాసంలో దశమి తిథి ఉన్నటువంటి రోజు స్వామివారి జయించినట్టుగా మన గ్రంథాల్లో ఉంది. అందుకని చాలామంది ఆంజనేయ స్వామివారి యొక్క జయంతిని ఈరోజు జరుపుకుంటారు. కొంతమంది చైత్ర పౌర్ణమిని విజయోత్సవ యాత్రగా జరుపుకుంటారు, విజయోత్సవ యాత్ర చేస్తారు. ఆంజనేయ స్వామివారి యొక్క భక్తులు కొంతమంది చైత్ర పౌర్ణమి నుంచి ప్రారంభం చేసి వైశాఖ బహుళ దశమి దాకా అంటే ఈ రోజు దాకా కూడా అన్ని రోజులు కూడా స్వామివారి యొక్క దీక్ష తీసుకుంటారు. ప్రత్యేకంగా ఈ కాలంలో స్వామివారిని భక్తిగా శ్రద్ధగా పూజిస్తారు అని చెప్పవచ్చు. ఇక ఆంజనేయ స్వామివారి యొక్క విశిష్టత చెప్పాలంటే నిజంగా చెప్పాలంటే అంతా ఇంత కాదు, ఇది మనకందరికీ కూడా తెలిసినటువంటి అంశంగా చెప్పవచ్చు. ముఖ్యంగా స్వామివారి యొక్క
జీవితాన్ని మనం గమనిస్తే ప్రధానంగా రామాయణ గ్రంథంలో కూడా స్వామివారి గురించి మనకు మహర్షులు చెప్పింది గాని వింటే ప్రధానంగా మనకు అర్థమయ్యేదంటే ఆంజనేయ స్వామివారు నిజంగా చెప్పాలంటే భక్తికి నిదర్శనంగా చెప్తూ ఉంటామండి. స్వామివారికి రాముడు తప్పితే రామనామం తప్పితే ఇంకొక ఆలోచన లేదు. స్వామి కార్యం చేయడానికి అంటే తమ యజమాని రాముల వారు ఏదైతే చెప్పారో దాన్ని తూచా తప్పకుండా చేశారు. అదేవిధంగా ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి, ఎక్కడ బుద్ధిని అంటే తెలివితేటలు ఉపయోగించి సమస్య నుంచి బయటపడాలి, ఎక్కడ శారీరక బలాన్ని ఉపయోగించి బయటపడాలి అన్న అంశాలన్నీ కూడా మనందరం కూడా నిత్యం స్వామివారిని చూసి నేర్చుకోక తప్పదు. ఎందుకంటే ఈ మధ్య చూడండి, మన దగ్గర ఒక ₹1,00,000 డబ్బు ఉంది, లేదా మనకేదో పెద్ద ఉద్యోగం ఉంది, లేకపోతే మనం ఏదో అధికారంలో ఉన్నామని చెప్పి అనుకుంటే అహంకారం మన తలకెక్కుతుందండి. కానీ ఇక్కడ ఆంజనేయ స్వామివారి యొక్క జీవితాన్ని గాని గమనిస్తే స్వామివారికి అహంకారం కానీ, కోపం కానీ, అనవసరంగా నాకు శక్తియుక్తులు ఉన్నాయి కదా, ఎందుకు నేను ఎదుటి వారితో గొడవ పడకూడదని చెప్పి ఎప్పుడూ కూడా స్వామివారు చేయలేదు. కాబట్టి దీన్ని మనందరం కూడా తెలుసుకోవాలి. ఇక జ్యోతిష్ శాస్త్రపరంగా చూస్తే జాతకంలో ఎవరికైనా శనిగ్రహ దోషం బాగా ఎక్కువగా ఉంది అని అన్నప్పుడు, ముఖ్యంగా ఏలినాటి శని, అష్టం శని, అర్ధాష్టం శని అంటే అటువంటిది ఉన్నప్పుడు ప్రత్యేకంగా శనివారం పూట ఆంజనేయ స్వామివారిని పూజించండి. స్వామివారికి తమలపాకుల మాల సమర్పించండి, స్వామివారికి వడమాల సమర్పించండి, స్వామివారికి సింధూర అభిషేకం చేయండి, హనుమాన్ చాలీసా స్తోత్రాన్ని చదవండి అని చెప్తుంటాం. అంటే జాతకంలో శనిగ్రహం మనకు అనుకూలంగా లేకపోతే ఆ శనిగ్రహం అనుకూలంగా మారడానికి, శనిగ్రహం వల్ల మనకు ఎదురయ్యే సమస్యలను అధిగమించాలంటే మొట్టమొదటిగా జ్యోతిష్య పండితులు చెప్పేది ఆంజనేయ స్వామివారి యొక్క ఆరాధన చెప్తుంటామండి. కాబట్టి మన ప్రేక్షకులకు ఎవరికైతే ఏలినాటి శని, అష్టం శని, అర్ధాష్టం శని వల్ల ఇబ్బంది పడుతున్నారు, ఏదైనా ఒక పని ప్రారంభం చేస్తే ఆ పని పూర్తి కాక బాగా ఆలస్యం అవుతుందండి, ఒక రోజులో పూర్తి అయ్యే పని వారం రోజులు అవుతుందండి, వారంలో పూర్తి కావాల్సిన పని 6 నెలలు అవుతుందని కొంతమంది చెప్తుంటారండి. అంటే ఏంటంటే ఆలస్యం అనే మాట ఎక్కడైతే మనం వింటామో అక్కడ ప్రధానంగా కూడా వారి మీద శనిగ్రహం యొక్క ప్రభావం ఉంటుందని చెప్పవచ్చు. కాబట్టి ఇటువంటి సమస్య ఉన్న మన ప్రేక్షకులు తప్పకుండా కూడా 22వ తారీఖు గురువారం హనుమత్ జయంతి కాబట్టి ఆ రోజు తప్పకుండా స్వామివారిని పూజించి ప్రతినిత్యం కూడా స్వామివారి యొక్క నామస్మరణ చేసుకోవడం చాలా మంచిది. అంటే నిత్యం పూజిస్తుంటాం, మంగళవారం పాటు పూజిస్తుంటాం, శనివారం పూట పూజిస్తాం. కానీ 22వ తారీఖు గురువారం హనుమత్ జయంతి పండుగ ఉంది కాబట్టి అందరూ కూడా తప్పకుండా స్వామివారికి యథాశక్తిగా పూజాది కార్యక్రమాలు చేయడం చాలా మంచిది. ఎక్కడైతే రామనామం వినిపిస్తుందో అక్కడ రాముల వారి కంటే కూడా ముందు ఆయన నమ్మినటువంటి దూత ఎవరుతున్నారో ఆంజనేయ స్వామి వారు వచ్చి కూర్చుంటారండి. అందువల్ల ప్రతి నిత్యం కూడా మనము రామనామం జపిస్తుంటే సీతారామచంద్ర స్వామి వారి యొక్క అనుగ్రహము ఆశీస్సులతో పాటుగా మనకు ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది అని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు నవగ్రహ సంచారాన్ని ఒక్కసారి ప్రధానంగా మనం పరిశీలన చేద్దాం. ఆ తర్వాత ద్వాదశ రాశుల వారికి ఈ వారం అంతా ఎలా ఉండబోతుంది, ఎటువంటి విషయాల్లో వారు జాగ్రత్త వహించాలి అన్న అంశాన్ని తెలుసుకుందాం. మే 18వ తారీఖు 2025 నుంచి 24వ తారీఖు మే 2025 వరకు నవగ్రహ సంచారాన్ని ఒక్కసారి మనం ప్రధానంగా పరిశీలన చేస్తే మేషరాశిలో సంచరిస్తున్నటువంటి బుధగ్రహం ఈ నెల 23వ తారీఖు నుంచి వృషభ రాశిలోకి ప్రవేశిస్తారు అని చెప్పవచ్చు. అదేవిధంగా వృషభ రాశిలో రవి సంచారం ఉంది, మిథునంలో గురుగ్రహ సంచారం, కర్కాటకంలో కుజగ్రహ సంచారం, దాంతోపాటుగా సింహరాశిలో కేతువు, కుంభంలో రాహువు. అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ రోజు నుంచి వారి యొక్క సంచారం ఈ రాశుల్లోకి ప్రారంభమైందని ఈ విధంగా ఉంటుంది. ఇక శనిగ్రహం విషయానికి వస్తే ఆయన యథావిధిగా మీనరాశిలో సంచారం కొనసాగిస్తున్నారు. ఇక శుక్రుడు కూడా మీనరాశిలో సంచరిస్తున్నారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా చంద్రుడి విషయానికి వస్తే మకరం, కుంభం, మీనం, మేషరాశుల్లో చంద్రగ్రహ సంచారం ఈ వారం అంతా కూడా కొనసాగుతుంది. ఈ నవగ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాల గురించి వివరిస్తాను. అదేవిధంగా రాహు, కేతువు ఈ రోజు నుంచి రాశులు మారారు కదా, దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రత్యేకంగా నేను గ్రేటర్ భక్తి ఛానల్లో నేను షూట్ చేసి ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని కూడా వీక్షిస్తే రాహుకేతువుల యొక్క సంచారం మనందరికీ కూడా ఎలా ఉంటుందన్న అంశం కూడా చక్కగా అర్థమవుతుంది అని చెప్పవచ్చు. మేషరాశి వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే ముఖ్యంగా నూతన వ్యక్తులతో ఏర్పడే పరిచయాలు వీరికి భవిష్యత్ పట్ల కాస్త నూతన ఆశలు కలిగిస్తాయి అని చెప్పవచ్చు. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ఎదుటి వ్యక్తులకు సహాయం చేయడానికి ఈ వారం అంతా కూడా మేషరాశి వారు ముందుంటారు. అవసరం అనుకుంటే డబ్బు ఖర్చు చేయడానికి కూడా, దాన ధర్మాలు చేయడానికి కూడా ఏమాత్రం కూడా ఈ వారం వీరు వెనకాడరు అని చెప్పవచ్చు.
వీరిలో ఉన్న నైపుణ్యత ఏదైతే ఉందో దాన్ని వెలుగులోకి తెచ్చేందుకు కొంతమంది స్నేహితులు వీరికి సహకరిస్తారు. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా మంచిది. ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆలోచనలన్నీ కూడా కార్యరూపంలో పెడతారు. కాంట్రాక్ట్ రంగం వారు కాంట్రాక్టుల కోసం చేసే ప్రయత్నాల్లో కదలికలు ప్రారంభమవుతాయి. ఇక మేషరాశి వారు ముఖ్యంగా ఈ వారం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా ఎక్కువగా పాల్గొంటారు. అదేవిధంగా ఆలయాలు కూడా సందర్శిస్తారని చెప్పవచ్చు. వాహనాలు, భూములు సమకూర్చుకునే సమయం ఈ రోజు నుంచి వీరికి అంటే ఆదివారం నుంచి ప్రారంభమైంది అని చెప్పవచ్చు. కాబట్టి ఎవరైతే వెహికల్ కొనాలి లేదా ల్యాండ్ ఏదైనా కొనాలి, ప్రాపర్టీ కొనాలి అని చెప్పి అనుకుంటున్నారో అటువంటి వారు ప్రయత్నాలు చేయడం చాలా మంచిది. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో అది ఈ వారం చాలా వరకు కూడా చేతికి అందే అవకాశం ఉంది. ఇతరులకు సైతం చేతనైనంత సహాయాన్ని కూడా ఈ వారం మీరు అందిస్తారు అని చెప్పవచ్చు. రుణవిముక్తి కోసం ఏవైతే ప్రయత్నం చేస్తున్నారో అంటే అప్పులు తీర్చుకుందాం అని ఎవరైతే ఈ రాశిలో ప్రయత్నం చేస్తారో అటువంటి వారికి ఈ వారం ఒక మంచి మార్గం ఏర్పడుతుంది. దీంతో పాటుగా ముఖ్యంగా ఈ రాశి వారు కొత్తగా పొదుపు పథకాల్లో పెట్టుబడులు పెట్టే ప్రయత్నం కూడా చేస్తారు. అంటే సంపాదిస్తున్న డబ్బును కొద్దిగా దాచిపెట్టే ప్రయత్నం చేస్తారు. పొదుపు పథకాలు అంటే అటువంటి వాటి పట్ల కూడా వీరికి ఆసక్తి కూడా అధికమవుతుంది. ఇది నిజంగా కూడా ఆర్థిక పరంగా భవిష్యత్తు అవసరాలకు చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి మేషరాశి వారు పొదుపు చర్యలు ప్రారంభం చేయడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక కుటుంబపరంగా చూస్తే కుటుంబంలో తమకంటూ తమ ప్రత్యేకతను ఈ వారం నిలబెట్టుకుంటారు. వివాహ ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి వారు చేస్తున్నారో అవన్నీ కూడా కలిసి వస్తాయి. దగ్గరి బంధువుల యొక్క సహాయం కూడా ఈ వారం ఈ రాశి వారికి అందుతుంది. కాకపోతే ఒక చిన్న సూచన ఏంటంటే కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కాస్త అధిక ప్రసంగం చేయకపోవడమే మంచిది. ఎంతవరకు ఎలా మాట్లాడాలో అంతవరకు సున్నితంగా మాట్లాడడం చాలా మంచిది. లేకపోతే కుటుంబ సభ్యులతో గొడవలు ఏర్పడే అవకాశం కూడా ఉందని చెప్పవచ్చు. ఇక స్థిరాస్తులు ఎవరైతే కొందాం అని చెప్పి అనుకుంటున్నారో అటువంటి వారికి సమయం ఆసన్నమైంది. కాబట్టి ప్రయత్నాలు చేయడం చాలా మంచిది. ఖరీదైన బంగారు ఆభరణాలు కొనే ప్రయత్నం కూడా ఈ వారం ఈ రాశి వారు అధికంగా చేస్తారు. ఆరోగ్యం విషయానికి వస్తే గత వారం కంటే కూడా ఈ రాశి వారి యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. నిత్య కార్యక్రమాలకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ వారం అంతా కూడా మేషరాశి వారికి గడుస్తుంది. అంటే ఆరోగ్యం సహకరిస్తుంది అని చెప్పవచ్చు. వ్యాపారస్తుల విషయానికి వస్తే గత వారం కంటే కూడా ఈ వారం లాభాలు ఎక్కువగా సంపాదిస్తారు. అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారి మధ్య ఏదైనా మనస్పర్ధలుంటే తొలగిపోతుంది అని చెప్పవచ్చు. కాకపోతే వ్యాపార విస్తరణ ప్రయత్నాలు చేద్దాం, నూతన పెట్టుబడులు వ్యాపారంలో పెడదాం అని చెప్పి అనుకుంటారో అటువంటి వారు నూతన పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాల పట్ల, వ్యాపార విస్తరణ నిర్ణయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిదని చెప్పవచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ జీవితం అనుకున్న విధంగా సాఫీగా సాగుతుంది. ఎదుటివారిని నొప్పించకుండా ఈ వారం ఉద్యోగస్తులు తమ ఉద్యోగ జీవితాన్ని గడుపుతారు అని చెప్పవచ్చు. ఇక ఎవరైతే మేషరాశి వారు ఉద్యోగం ఉంటుందో లేదో అని భయాందోళనకు లోనవుతున్నారో అటువంటి వారి యొక్క భయాందోళన కూడా తొలగే అవకాశం అధికంగా ఉంది. రాజకీయవేత్తలు, క్రీడారంగం వారికి కూడా విశేష ఆదరణ లభిస్తుంది. కాకపోతే ముఖ్యంగా రాజకీయ రంగం వారు, క్రీడారంగం వారు ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేయాలి, నిర్ణయాలు తీసుకోవాలి. ఎదుటి వ్యక్తుల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అతిగా విశ్వసించకపోవడం, ఎదుటి వ్యక్తులు ఏదన్నా కూడా ప్రలోభాలకు మనం గురి చేసే ప్రయత్నం చేసినా, ఒత్తిడి తీసుకుని వచ్చిన అటువంటి వాటికి లొంగకపోవడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక ఇటువంటి పరిహారాలు ప్రత్యేకంగా ఈ వారం అంతా కూడా ఈ రాశి వారు పాటించాలనే విషయానికి వస్తే శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన యథాశక్తిగా చేస్తూ ముందుకు సాగే ప్రయత్నించడం ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి శ్రీరామ రక్షగా చెప్పవచ్చు. వృషభ రాశి వారికి గోచార గ్రహ సంచారరీత్యా ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే నూతన విషయాలు కొన్ని తెలుసుకుంటారు. స్నేహితులతో ఈ వారం కాస్త ఉత్సాహంగా సమయాన్ని గడిపే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా వీరి యొక్క ఆశయాలు సాధించడంలో ఏమాత్రం కూడా వెనకడుగు వేసే ప్రయత్నం చేయరు. ఆశయ సాధన కోసం అడుగు ముందుకు వేస్తారు. ఎటువంటి కార్యాన్నైనా సరే పట్టుదలతోటి పూర్తి చేస్తారు. ఎవరిని నొప్పించకుండా సమస్యలను పరిష్కరించుకునేందులో కూడా వీరు విజయాలు సాధిస్తారు అని చెప్పక తప్పదు. ఇక పలుకుబడి బాగా కూడా పెరుగుతుంది. అదేవిధంగా పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయాలు కూడా ఈ వారం ఈ రాశి వారికి ఏర్పడతాయి. పుణ్యక్షేత్రాలు, ధార్మిక కేంద్రాలు లాంటివి కూడా ఎక్కువగా సందర్శిస్తారు. తెలివితేటలను ఉపయోగించి గత కొంతకాలంగా కొంతమంది వ్యక్తులు ఎవరైతే వీరిని తీవ్రంగా విమర్శిస్తున్నారో, వ్యతిరేకిస్తున్నారో అటువంటి వారిని సైతం తమ వైపుకు ఆకర్షిస్తారు అని చెప్పవచ్చు.
గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా వేగవంతమవుతాయి. ఇక వ్యతిరేక పరిస్థితులను కూడా వీరు తెలివితేటలు ఉపయోగించి ఈ వారం తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దీనివల్ల విజయాల శాతం కూడా అధికమవుతుంది. నూతన విద్య కోసం ఎవరైతే విద్యార్థులు ప్రయత్నం చేస్తారో అటువంటి వారు, నూతన ఉద్యోగం కోసం ఎవరైతే నిరుద్యోగులు కానీ, ఉద్యోగ మార్పు కోసం కానీ ప్రయత్నం చేస్తున్న ఉద్యోగస్తున్నారో అటువంటి వారి కోరికలు ఈ వారం నెరవేరే అవకాశం ఉంది. కాబట్టి కాస్త గట్టి ప్రయత్నాలు చేయడం చాలా మంచిది. ఆర్థిక పరంగా చూస్తే డబ్బుకు ఎటువంటి లోటు పెద్దగా లేకుండా గడుస్తుంది. 2-3 విధాలుగా వీరికి ధనప్రాప్తి కలిగే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా ఎవరైతే సెకండ్ లైన్ ఆఫ్ ఇన్కమ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారో, అంటే ఉద్యోగం చేస్తూ చిన్నగా ఏదన్నా కూడా వ్యాపారం లాంటి చేద్దామని కానీ ఇంకేదైనా చెప్పి అనుకుంటూ ఉంటారా, అటువంటి వారికి ఈ వారం మంచిది. అటువంటి పనులు ప్రారంభం చేయడం కూడా మంచిదని చెప్పవచ్చు. కాకపోతే ఒక చిన్న సూచన ఏంటంటే వృషభ రాశి వారు ఈ వారం వృధా ఖర్చులను తగ్గించుకోవడం చాలా మంచిది. భవిష్యత్తులో వీరికి అవసరాలు బాగా కూడా పెరుగుతాయి. ఈ వారం డబ్బు వృధా చేస్తే భవిష్యత్తులో వీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ముఖ్యంగా డబ్బులు ఖర్చు చేసేటప్పుడు అవసరమా లేదా అని 1-2 సార్లు ఆలోచించి డబ్బు ఖర్చు చేయడం చాలా మంచిదని చెప్పవచ్చు. కుటుంబానికి చూస్తే కుటుంబ సమస్యలను తమకు తాముగా ఈ రాశి వారు పరిష్కరించుకుంటారు. ఇంటికి అతిథులు రాక వల్ల వీరు చాలా బిజీగా గడుపుతారని చెప్పవచ్చు. బంధువులతో కూడా సత్సంబంధాలు నెలకొంటాయి. ముఖ్యంగా వివాహ సంబంధ విషయాలు కొద్దిగా వీరింట్లో ప్రస్తావనకు వస్తాయి. అంటే అవివాహితులు వృషభ రాశి వారికి కానీ, లేదా వారి ఇంట్లో ఎవరికన్నా వివాహం కావాలని చెప్పి ప్రయత్నాలు చేసిన అటువంటి వారికి సంబంధించి కానీ కొన్ని విషయాలు ప్రస్తావనకు వస్తాయి అని చెప్పవచ్చు. ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే తమ దగ్గర ప్రస్తుతం ఉన్న ఆస్తులను కాపాడుకుంటూ అదేవిధంగా నూతనంగా స్థిరాస్తులు కొనుగోలు ప్రయత్నాలు కూడా చేస్తారు అని చెప్పవచ్చు. గృహం కావచ్చు, లేకపోతే స్థలం కావచ్చు, ఏదైనా కూడా కొనే ప్రయత్నం చేస్తారు. అలాగే ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొన్నిటిని ఈ వారం వీరు సమకూర్చుకుంటారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఒక చిన్న సూచన ఏంటంటే స్థిరాస్తి అందున కూడా అగ్రికల్చర్ ల్యాండ్ కొందాం అని చెప్పి అనుకుంటున్నారో అటువంటి వారు కాస్త నిదానంగా, అంటే డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా జాగ్రత్తగా పరిశీలించి కొనడం మంచిదని చెప్పవచ్చు. ఆరోగ్య విషయానికి వస్తే స్వల్ప అస్వస్థత నెలకొనే అవకాశం ఉంది. కొద్దిపాటి చికాకులు ఆరోగ్యపరంగా తప్పకపోవచ్చు. అదేవిధంగా ఈ రాశి వారు ఇప్పటికే ఎవరైతే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అటువంటి వారు కూడా వైద్యులను సంప్రదించడం ఈ వారం చాలా మంచిది. ముఖ్యంగా సమయానికి భోజనం చేయడం, సమయానికి నిద్రపోవడం, ఈ రెండు వీరికి చక్కటి పరిహారాలుగా ఆరోగ్యం గురించి చెప్పవచ్చు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారాల్లో ఆశించిన విధంగా లాభాలు చేతికంతాయి. అదేవిధంగా ఒక భాగస్వామి తీసుకున్న నిర్ణయం వీరికి చాలా కలిసి వస్తుంది అని చెప్పవచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే నూతన ఆశలతో, ఆశయాలతో, ప్రణాళికలతో ముందుకు సాగి మంచి గుర్తింపు పొందుతారు. ఉద్యోగ మార్పు గురించి ఆలోచన చేస్తున్న వారి కోరిక కూడా ఈ వారం నెరవేరుతుంది. రాజకీయవేత్తలు, వైద్య రంగం వారు, కళారంగం వారికి విదేశీ పర్యటనలు ఉండవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే ఈ వారం అంతా కూడా మహావిష్ణువు వారి యొక్క నామస్మరణ యథాశక్తిగా చేస్తూ ముందుకు సాగడం ఈ రాశి వారికి చాలా మంచిది. మిథున రాశిలో ముఖ్యమైన కార్యక్రమాలు అత్యంత వేగవంతంగా ఈ వారం పూర్తి చేస్తారు. అదేవిధంగా స్నేహితులతో ఏదన్నా కూడా గొడవలు కానీ ఏదైనా ఉంటే అటువంటివన్నీ కూడా తొలగిపోయి వారితో కూడా సయోధ్యగా వీరు ఈ వారం మసులుకుంటారు. ఆత్మీయులు వీరికి అంతా కూడా వెన్నుదన్నుగా నిలుస్తారని చెప్పవచ్చు. అనుకున్న ఆశయాలు సాధించడం కోసం ఈ వారం అడుగు ముందుకు వేస్తారు. తొందరలోనే విజయం కూడా సాధిస్తారు. అదేవిధంగా 10 మందికి కూడా ఆదర్శవంతంగా నిలవాలన్న వైపుగా వీరి ఆలోచనలు ఈ వారం ఎక్కువగా కొనసాగుతాయి. ఆలయాలు సందర్శించి భక్తి మార్గాన్ని కూడా ఈ వారం వీరు అనుసరిస్తారు అని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు చేతికంతుంది. దీనివల్ల ఈ వారం వీరి అవసరాలు తీరుతాయి. ఇటువంటి రుణ బాధలు లేకుండా ఈ వారం గడుపుతారు. కాకపోతే షేర్లు, పొదుపు పథకాలు లాంటి వాటిలో పెట్టుబడులు పెట్టే ప్రయత్నం కూడా ఈ వారం వీరు చేస్తారు అని చెప్పవచ్చు. కుటుంబ పరంగా చూస్తే ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఈ వారం వీరికి లభిస్తుంది. వీరంటే కుటుంబ సభ్యులు కూడా ఇష్టాన్ని, ప్రేమను చూపుతారు. పెద్దల అనుమతితో కొన్ని కీలక నిర్ణయాలు కూడా ఈ వారం వీరు తీసుకుంటారు. సోదరులతో సత్సంబంధాలు కూడా నెలకొంటాయి అని చెప్పవచ్చు. ఒక చిన్న సూచన ఏంటంటే ముఖ్యంగా మిథున రాశి వారికి ఈ వారం సంతాన పరంగా కొన్ని చికాకులు కానీ, కొన్ని సమస్యలు కానీ ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి సంతానం గురించి కాస్త జాగ్రత్తగా ఆలోచించి వారితో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం ఈ రాశి వారికి చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి కొనుగోలు, ఒప్పందాల్లో నెలకొన్న సందిగ్ధత తొలగిపోతుంది. ఆరోగ్యం విషయానికి వస్తే
ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా వీరు తీసుకునే జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో ఆరోగ్యానికి సంబంధించి దానివల్ల ఆరోగ్యం కాస్త మెరుగుపడుతుంది. దీనివల్ల కూడా వీరు కాస్త ఊరట చెందుతారని చెప్పొచ్చు. ఈ వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులు వ్యాపారంలో నూతన ప్రణాళికలు, వ్యూహాలు అమలు చేసి ముందడుగు వేస్తారు. అంటే మంచి లాభాలు సంపాదిస్తారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉన్నత స్థాయి అధికారుల యొక్క అండదండలు వీరికి పూర్తిగా ఉండటం వల్ల ముందుకు దూసుకు వెళ్తారు అని చెప్పవచ్చు. ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న వారు కూడా శుభవార్తలు అందుకునే అవకాశం ఈ రాశి వారికి ఎక్కువగా ఉద్యోగస్తులకు ఈ వారం ఉందని చెప్పవచ్చు. కాకపోతే ఒక చిన్న సూచన ఏంటంటే విధి నిర్వహణ చేసేటప్పుడు తమ బాధ్యత ఏదైతే ఉందో అది వేరే వారికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా అప్పగించే ప్రయత్నం మాత్రం చేయకండి. అంటే కొన్ని సందర్భాల్లో మనం చేయాల్సిన పని మనం కొలీగ్స్కి ఎవరికి అప్పచెప్పి వెళ్ళిపోతుంటాం కదా, అలా చేస్తే మాత్రం మీరు ఇబ్బందుల్లో పడతారు. కాబట్టి మీ బాధ్యత ఏదైతే ఉందో దాన్ని మీరే పూర్తి చేయడం మంచిదని చెప్పవచ్చు. పారిశ్రామికవేత్తలు, కళారంగం వారికి మంచి విజయాలు కనిపిస్తాయి. టెక్నికల్ రంగం వారు పట్టుదలతో కొన్ని నూతన ప్రాజెక్టులను సంపాదించుకుంటారు, ఆ పనులు ప్రారంభం చేస్తారు అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ప్రతి నిత్యం కూడా ఈ రాశివారు శివనామ స్మరణ చేస్తూ ఈ వారం అంతా కూడా ముందుకు సాగే ప్రయత్నం చేయడం చాలా మంచిది. నూతన కార్యక్రమాలు చేపట్టి ఎటువంటి ఆలస్యం లేకుండా ఈ వారం కర్కాటక రాశి వారు వీటిని పూర్తి చేస్తారు. అదేవిధంగా వీరి నైపుణ్యానికి తగిన గుర్తింపు కూడా లభిస్తుంది. కొన్ని సంఘటనలు ఏవైతే ఈ వారం వీరి ప్రమేయం లేకుండా జరుగుతాయో దీనివల్ల వీరికి నూతన ఆశలు కూడా చిగురిస్తాయి అని చెప్పవచ్చు. అదేవిధంగా గతంలో వీరిని వ్యతిరేకించిన వ్యక్తులే ఈ వారం వీరికి సహాయపడడం కూడా విశేషమైన అంశంగా చెప్పక తప్పదు. ధార్మిక కేంద్రాలు సందర్శించి కాస్త మనశ్శాంతిని కూడా పొందుతారు. ఎంతో కాలంగా అనుభవిస్తున్న ఒక మనోవేదన ఈ వారం ఈ రాశి వారికి తొలగే అవకాశం ఉంది. ఆ బాధ ఏదైతే ఉందో అది తొలగిపోతుంది, అంటే ఆ సమస్య తొలగుతుంది అని చెప్పవచ్చు. సంతోషకరంగా ఈ వారం అంతా కూడా జీవనాన్ని కొనసాగిస్తారు. ఆర్థిక పరంగా చూస్తే అప్పుడప్పుడు పెద్ద మొత్తంలో డబ్బు అవసరం ఏర్పడ్డప్పటికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ వారం గడుపుతారు అని చెప్పవచ్చు. అంటే డబ్బు ఏదో ఒక విధంగా చేతికంతుంది. అలాగే వివిధ మార్గాల్లో పొదుపు ఎలా చేయాలా అన్న వైపుగా కూడా ఈ వారం మీరు ఆలోచిస్తారు. కాబట్టి ఇది కూడా మంచి అంశంగా చెప్పక తప్పదు. కాకపోతే ఖర్చులు మాత్రం బాగా పెరుగుతాయి. కానీ నూతన రుణాలు మాత్రం ఈ వారం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాశి వారు చేయకపోవడమే చాలా మంచిది. ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం చేయడం మంచిదని చెప్పవచ్చు. కుటుంబానికి వస్తే కుటుంబ సభ్యుల వైఖరిలో కొద్దిగా మార్పు ఈ వారం వీరికి కనిపిస్తుంది. కాకపోతే ఆ మార్పు వీరికి అనుకూలంగా ఉండడం వల్ల చాలా సంతోషంగా గడుపుతారు. వివాహాది శుభకార్యాలకు సంబంధించిన తగిన నిర్ణయాలు కూడా తీసుకుంటారు. కుటుంబంలో ఒక వ్యక్తి చేసే సహాయం వీరికి కీలకంగా మారుతుంది. జన స్థిరాస్తుల విషయానికి వస్తే ఇళ్ళు కొనుగోలుకు సంబంధించి నూతన ఒప్పందానికి వస్తారు. అలాగే బంగారు ఆభరణాలు, వాహనాలు లాంటివి కూడా ఈ వారం కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం విషయానికి వస్తే ఈ రాశి వారికి ఆరోగ్యం మునుపటి కంటే కూడా మెరుగుపడుతుంది. కాకపోతే కొద్దిగా ఈ వారం వీరికి విశ్రాంతి అవసరం అని చెప్పక తప్పదు. అంటే ఏంటంటే చేస్తున్న వృత్తి ఉద్యోగాల్లో బాగా మనం బిజీగా ఉండడం వల్ల శరీరానికి ఇవ్వాల్సిన విశ్రాంతి ఇవ్వం, మనసుకు కూడా పెద్దగా విశ్రాంతి ఇవ్వమండి. అటువంటి సమస్య ఉన్నవారు ఈ వారం అనుకుంటే 1-2 రోజులు కాస్త బ్రేక్ తీసుకోవడం, అంటే వారు చేస్తున్న పనిలో బ్రేక్ తీసుకోవడమే మంచిది. అవసరం మనం చెప్పుకుంటే ఉద్యోగస్తులు కాస్త లీవ్ తీసుకోవడం కూడా మంచిది అని చెప్పవచ్చు. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార సంస్థల విస్తరణపై ఒక తుది నిర్ణయం తీసుకుంటారు. భాగస్వాముల చేయూత మాత్రం మీకు బాగా లభిస్తుంది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఇటువంటి బాధ్యతను అప్పగించిన తేలిగ్గా పూర్తి చేస్తారు. ఉన్నత స్థాయి అధికారుల నుంచి అందే ఒక వార్త ఈ వారం వీరికి చాలా ఊరట కలిగిస్తుంది అని చెప్పవచ్చు. క్రీడా రంగం వారు, శాస్త్ర రంగం వారు సంతోషంగా గడుపుతారు. మహిళలకు కూడా సంతోషకరమైన విషయాలు కొన్ని తెలుస్తాయి అని చెప్పవచ్చు. అదేవిధంగా ఎవరైతే ఈ టెక్నాలజీ రంగంలో ఉన్నారో అటువంటి వారికి ఈ వారం ఊహించని అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగం మారే ప్రయత్నాల్లో కూడా విజయం సాధిస్తారు అని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే ప్రతి నిత్యం కూడా దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ముందుకు సాగడం, అమ్మవారికి ఏదైనా కూడా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే తప్పకుండా కాస్త తీయటి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత ఆ నిర్ణయం తీసుకోవడం మంచిదని చెప్పవచ్చు. గోచార గ్రహ సంచార రీత్యా సింహరాశి వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాలు, ఎటువంటి విషయాల్లో ఈ వారం మీరు జాగ్రత్త వహించాలి అన్న విషయానికి వస్తే కూడా అన్ని విషయాల్లో కూడా ముందడుగు వేసి కీలక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా వీరి యొక్క మనోబలమే ఈ వారం వీరికి అండగా నిలుస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేసేందుకు
పట్టుదల అనే ఆయుధంతో ముందుకు సాగుతారు. శత్రువులను కూడా ఈ రాశి వారు ఈ వారం తమకు అనుకూలంగా మలుచుకుంటారు. విద్య, ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్న ఈ రాశి వారి కోరిక కూడా నెరవేరే అవకాశం ఉంది. నూతన వ్యక్తులతో ఏర్పడే పరిచయాలు వీరికి చాలా సంతోషాన్ని కలిగిస్తాయి అని చెప్పవచ్చు. ఇక ధార్మిక కేంద్రాలు కూడా సందర్శిస్తారు. ముఖ్యంగా వీరి యొక్క మంచితనమే ఈ వారం వీరికి శ్రీరామ రక్షగా మారుతుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడేందుకు వీరి మంచితనమే వీరికి ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా చూస్తే అనుకున్న ఆదాయం సమకూరుతుంది. దీనివల్ల ఈ వారం వీరి యొక్క నిత్యావసరాలు తీరుతాయి, ఊరట చెందుతారు. రుణ బాధల నుంచి కూడా కాస్త విముక్తి లభిస్తుంది. అదేవిధంగా షేర్లు లాంటి వాటిలో కానీ, మ్యూచువల్ ఫండ్స్ లాంటి వాటిలో కానీ పెట్టుబడులు పెట్టే ప్రయత్నం కూడా ఈ వారం మీరు చేస్తారు అని చెప్పవచ్చు. కుటుంబపరంగా చూస్తే కుటుంబంలో 10 మంది కూడా వీరి పట్ల ఇష్టాన్ని ప్రదర్శిస్తారు. క్షణం తీరిక లేకుండా ఈ వారం అంతా కూడా గడుపుతారు. దూరపు బంధువులు ఇంటికి రావడం వల్ల మరింత సందడి వాతావరణం కూడా వీరి ఇంట ఈ వారం ఎక్కువగా నెలకొంటుంది అని చెప్పవచ్చు. కాకపోతే ఒక చిన్న సూచన ఏంటి, బంధువులు ఇంటికి రావడం, వారితో సంతోషంగా సరదాగా గడపడం చాలా మంచి అంశమే. కానీ ఆ బంధువుల్లో ఒక వ్యక్తి మాట్లాడే మాటల వల్ల కొద్దిగా వీరికి మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రాశి వారు తొందరపాటు మాటలకు దూరంగా ఉండడం మంచిదని చెప్పవచ్చు. చరస్థిరాస్తుల విషయానికి వస్తే పెద్దల నుండి సంక్రమించిన ఆస్తి కొంత విక్రయించే ప్రయత్నం చేస్తారు. అలాగే ఖరీదైనటువంటి వాహనాలు కొనే ప్రయత్నం కూడా చేస్తారని చెప్పవచ్చు. ఆరోగ్యపరంగా చూస్తే గత వారం కంటే కూడా వీరి యొక్క ఆరోగ్యం ఈ వారం మెరుగుపడుతుంది. ఈ వ్యాపారస్తుల విషయానికి వస్తే పెట్టుబడులు సకాలంలో సమకూరుతాయి. భాగస్వాములతోటి నూతన ఒప్పందాలు కూడా చేసుకుంటారు. కాకపోతే నూతన ఒప్పందాలు చేసుకునేటప్పుడు ఈ వారం ఈ రాశి వ్యాపారస్తులు ఆ ఒప్పందాలు అంటే అగ్రిమెంట్స్ కాపీస్ ఏవైతున్నాయో వాటిని క్షుణ్ణంగా పరిశీలించడం, లేకపోతే నిపుణులకు చూపించి ఆ తర్వాత సంతకం చేయడం మంచిదని చెప్పవచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే వీరి పనిచేసే విధానం చూసి వీరి యొక్క కొలీగ్స్ కూడా ఆశ్చర్యపోతారు అని చెప్పొచ్చు. వీరిలో ఉన్న పట్టుదల, ఆత్మవిశ్వాసము, తెలివితేటలే వీరికి గుర్తింపుకు చక్కటి కారణమవుతుంది అని కూడా చెప్పవచ్చు. క్రీడారంగం వారు, శాస్త్రవేత్తలు మంచి విజయాలు సాధిస్తారు. మహిళలు కూడా ఈ వారం సువార్తలు అధికంగా అందుకుంటారు. ముఖ్యంగా ఈ ఐటీ రంగంలో ఉన్నవారు గతంలో జరిగిన పొరపాట్లను ఏ విధంగా సరిదిద్దుకొని ముందడుగు వేయాలా అని ఎక్కువగా ఆలోచనలు చేస్తారు అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని ప్రతినిత్యం ఈ వారం అంతా కూడా పారాయణం చేయడం చాలా మంచిది. కన్యరాశి వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాలు, పాటించాల్సిన పరిహారాలు, జాగ్రత్తల విషయానికి వస్తే అనుకున్న వెంటనే కార్యక్రమాలు ఈ వారం మీరు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి కీలకమైన సమాచారం కూడా అందుకుంటారు. ఆలోచనలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి అని చెప్పవచ్చు. విద్యార్థులకు కూడా కోరుకున్న అవకాశాలు సాధించగలుగుతారు. ఇక వ్యతిరేక పరిస్థితులు సైతం తమకు అనుకూలంగా మార్చుకునేందుకు తమకున్న తెలివితేటలను వీరు ఉపయోగిస్తారు అని చెప్పవచ్చు. సంఘంలో ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి. ఆర్థిక పరంగా చూస్తే కొంత పెద్ద మొత్తంలో డబ్బు అనుకోకుండా వీరికి చేతికందే అవకాశం ఉంది. దీనివల్ల దీర్ఘకాలిక రుణ బాధలు కూడా తగ్గుముఖం పడతాయి. కాకపోతే ఒక చిన్న సూచన ఏంటంటే నూతన పెట్టుబడులపై తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కుటుంబపరంగా వస్తే కుటుంబ సభ్యులందరూ కూడా వీరి యొక్క అభిప్రాయాలతో ఏకీభవిస్తూ ముందుకు సాగుతారు. సోదరులు సోదరీమణులతో గొడవలు, మనస్పర్ధలు ఉంటే తొలగిపోయి సత్సంబంధాలు కూడా ఏర్పడతాయని చెప్పవచ్చు. స్థిరాస్తుల విషయానికి వస్తే అనుకోకుండా భూమి కానీ, ఇల్లు కానీ కొనుగోలు ప్రయత్నాలు ఈ వారం మీరు ప్రారంభం చేస్తారు అని చెప్పవచ్చు. ఆరోగ్య విషయానికి వస్తే స్వల్ప అనారోగ్య సమస్యలు ఈ వారం వీరికి కనిపిస్తున్నాయి. ముందు జాగ్రత్త అవసరం అని చెప్పక తప్పదు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వారం మొదట్లో వ్యాపారాలలో కాస్త నిరాశ కలిగించిన క్రమేపీ లాభాల బాటలో నడుస్తారు. నూతన పెట్టుబడులకు కూడా అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. కాకపోతే పెట్టుబడుల విషయంలో మాత్రం వీరు ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిదని చెప్పవచ్చు. కాస్త ఆలోచించి నూతన పెట్టుబడుల విషయంలో నిర్ణయాలు తీసుకోవడం ఈ రాశి వ్యాపారస్తులకు చాలా మంచిది. ఉద్యోగస్తులకు ఉద్యోగాల్లో పని భారం తగ్గి కాస్త ఉపశమనం లభిస్తుంది. పై అధికారులతో సమస్యలు ఉంటే తొలగిపోతాయి. పారిశ్రామికవేత్తలు, కళారంగం వారు కూడా అనుకోకుండా విదేశీ పర్యటన చేయాల్సి వస్తుంది. మహిళలకు కూడా
ఈ వారం సంతోషంగా గడుస్తుంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఐటీ రంగం వారికి ఒక కీలకమైన సమాచారం అందే అవకాశం ఉంది. ఆ సమాచారం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఎంతో కాలంగా ఎవరైతే ఆ సమాచారం కోసం ఎదురు చూస్తారో అటువంటి వారికి ఆ సమాచారం ఈ వారం అందుతుంది అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క నామస్మరణ చేస్తూ ముందుకు సాగడం ఈ రాశి వారికి చాలా మంచిది. ఈ వారం తులారాశి వారు నూతన కార్యక్రమాలను ప్రారంభించి విజయవంతంగా ఆ కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆలోచనల్ని కూడా కొలిక్కి వచ్చి అటువంటి వాటిని కార్యరూపంలో పెట్టే ప్రయత్నంలో చేస్తారు. గత కొంతకాలంగా కొన్ని నిర్ణయాలు తీసుకోలేక ఎవరైతే ఈ రాశి వారు ఇబ్బంది పడతారో అటువంటి వారు ఈ వారం నిర్ణయాలు తీసుకుంటారు. అదేవిధంగా నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగం కోసం బాగా శ్రమిస్తున్నారో అటువంటి వారి యొక్క శ్రమ కూడా ఫలిస్తుంది. అంటే మంచి ఉద్యోగం లభించే అవకాశం అధికంగా ఉంది. కాకపోతే ఇంటర్వ్యూలకు హాజరయ్యే నిరుద్యోగులు మాత్రం దయచేసి ఆత్మవిశ్వాసంతో అధికారులకు సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి. ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఇంటర్వ్యూలకు హాజరవడం మంచిదని చెప్పవచ్చు. ఇక ఎంతో కాలంగా వేధిస్తున్న ఒక సమస్య నుంచి కూడా ఈ వారం వీరికి గట్టెక్కడానికి మంచి మార్గాలు కనిపిస్తాయి. వాటిని కూడా సద్వినియోగం చేసుకోవడం చాలా మంచిది. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. దీనివల్ల అవసరాలు తీరుతాయి. ఇతరుల నుంచి రావాల్సిన మొండి బాకీలు లాంటివి ఏదైనా ఉంటే కొద్దిగా ప్రయత్నం చేసుకుంటే అది కూడా చేతికి అందుతుంది. కాకపోతే వృధా ఖర్చులు బాగా కూడా కనిపిస్తున్నాయి. అటువంటి వాటిని తగ్గించుకోవాలి. అసలు ఏం ఖర్చు చేస్తున్నామా, ఎందుకు ఖర్చు చేస్తున్నామని కాస్త ప్రశాంతంగా ఆలోచించి ఆ తర్వాత నిర్ణయం తీసుకొని ముందుకు సాగడం మంచిది. కుటుంబపరంగా వస్తే కుటుంబ సభ్యుల అందరిలో కూడా ఈ వారం ఈ రాశి వారి పైచేయిగా ఉంటుంది. అందరికీ ఆదర్శవంతంగా నిలుస్తారు. హఠాత్తుగా కుటుంబ వ్యవహారాలకు సంబంధించి కొన్ని నిర్ణయాలు కూడా ఈ వారం ఈ రాశి వారు తీసుకుంటారు అని చెప్పవచ్చు. చర స్థిరాస్తుల విషయానికి వస్తే ఒకవైపు గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. మరోవైపు స్థిరాస్తి కొనుగోలు కూడా సమయాత్తమవుతారు అని చెప్పవచ్చు. ఆరోగ్యం విషయానికి వస్తే ఆరోగ్యం బాగా కూడా మెరుగుపడుతుంది. దీనివల్ల ఊపిరి పీల్చుకుంటారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారాలు ఈ వారం సజావుగా సాగుతాయి. మంచి లాభాలు చేతికంతాయి. నూతన పెట్టుబడుల కోసం ఏదైతే ప్రయత్నం చేసిన అటువంటి వారి కోరిక, బ్యాంక్ లోన్ కోసం ఎవరైతే వ్యాపారస్తులు ప్రయత్నం చేస్తారో అటువంటి వారి కోరిక కొలిక్కి వచ్చే అవకాశం అధికంగా ఉంది అని చెప్పవచ్చు. ఒక చిన్న సూచన ఏంటంటే వ్యాపారస్తులకు వీరి యొక్క కస్టమర్స్ తోటి మాట్లాడేటప్పుడు దయచేసి కాస్త జాగ్రత్తగా మాట్లాడండి. లేనిపోని వాగ్దానాలు వారికి ఎట్టి పరిస్థితి కూడా చేసే ప్రయత్నం మాత్రం చేయకండి. దీనివల్ల భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులు తలెత్తడం కూడా కనిపిస్తుంది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే కోరుకున్న అవకాశాలు దగ్గరకు వస్తాయి. పని భారం కొంతవరకు తగ్గుతుంది. వైద్య క్రీడా రంగం వారు తమ ప్రతిభా పాఠవాలు చాటుకుంటారు. మహిళలకు కూడా ఉత్సాహం గడుస్తుంది. ముఖ్యంగా టెక్నాలజీ రంగం వారికి ఈ వారం చక్కటి ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు కూడా కొలిక్కి వస్తాయి అని చెప్పవచ్చు. కాకపోతే ప్రధానంగా కూడా నూతన కంపెనీలలో ప్రవేశంపై అంటే కొత్తగా జాబ్లో చేరాలని చెప్పి అనుకుంటామే ఈ టెక్నాలజీ రంగం వారు అక్కడ తొందరపాటు నిర్ణయాలు కనిపిస్తుంది. కాబట్టి ఏదైనా కూడా కొత్తగా జాబ్ ఆఫర్ వస్తే కొద్దిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిదని చెప్పక తప్పదు. ఇక పరిహారాల విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా శివారాధన చేస్తూ శివాష్టక స్తోత్రాన్ని పఠిస్తూ ముందుకు సాగడం చాలా మంచిదని చెప్పవచ్చు. వృశ్చిక రాశి వారి యొక్క చిరకాల స్వప్నం నెరవేరడం వల్ల చాలా సంతోషంగా గడుపుతారు. ఉద్యోగస్తులకు కోరుకున్న ఉద్యోగాలు లభించడం వల్ల చాలా సంతోషంగా గడుపుతారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి స్వంత తెలివితేటలను నమ్ముకోవడమే ఈ రాశి వారికి చాలా మంచిది. ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడకుండా స్వంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది. అదేవిధంగా ఆపదలో ఉన్న ఒక స్నేహితుడిని ఆదుకునే ప్రయత్నం యథాశక్తిగా చేస్తారు. దూర ప్రాంతాలు, విదేశాల్లో ఉన్న కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల నుంచి ఆహ్వానాలు కూడా అందుకుంటారు. ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి. జీవన గమనాన్ని మార్చే ఒక సంఘటన ఈ వారం ఎదురయ్యే అవకాశం ఉందని చెప్పవచ్చు. దైవ కార్యాలలో కూడా యథాశక్తిగా పాల్గొంటారు. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు చేతికంతుంది. అవసరాలు కూడా తీరుతాయి. ఇతరులకు బాకీ ఏదైనా ఉంటే కూడా తీర్చే ప్రయత్నం చేస్తారు అని చెప్పవచ్చు. కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సభ్యుల అందరి యొక్క ఆదరణ లభిస్తుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గత కొంతకాలం నుండి నడుస్తున్న కొన్ని వివాదాలు సమసిపోతాయి. కాబట్టి ఈ రాశి వారు అటువైపు ప్రయత్నించడం మంచిది. కాకపోతే కొన్ని సందర్భాల్లో వృశ్చిక రాశి వారికి ఈ వారం వారి యొక్క సోదరులు అందించే సలహాలు చక్కగా కూడా ఉపయోగపడతాయి అని చెప్పవచ్చు. చర స్థిరాస్తుల విషయానికి వస్తే
ఎంతో కొంత స్థలం కానీ లేకపోతే ఒక ఇల్లు కానీ కొనే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి అని చెప్పవచ్చు. ఆరోగ్యపరంగా చూస్తే కొంత ఇబ్బంది పడక తప్పదు. ఆయాసం, దగ్గు వంటి బాధలు వీరికి ఈ వారం ఎక్కువగా బాధించే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యం పట్ల ఈ రాశి వారు జాగ్రత్త వహించడం మంచిది. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారంలో నూతన ఆలోచనలలో ముందుకు సాగుతారు. భాగస్వాములు మరింత చేయూతనివ్వడం వల్ల ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే నూతన ఉత్సాహంతో తమ ఉద్యోగ బాధ్యతలను నిర్వహించి పై అధికారుల యొక్క ప్రశంసలు కూడా అందుకుంటారు. మహిళలకు కుటుంబంలో చక్కటి ఆదరణ లభిస్తుంది అని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా ఈ వారం వృశ్చిక రాశి టెక్నాలజీ రంగంలో ఉన్న వారికి వారం మొదట్లో కొంత ఇబ్బందిగా గడిచిన క్రమేపీ కూడా గ్రహాలు వీరికి అనుకూలంగా మారతాయి అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన ఈ వారం అంతా కూడా వీరికి శ్రీరామ రక్షగా చెప్పవచ్చు. గోచార గ్రహ సంచార రీత్యా ధనురాశి వారికి ఈ వారం ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, అసలు ఈ వారం వీరికి ఎలా ఉండబోతుంది అన్న అంశాలు జాగ్రత్తగా లోతుగా అధ్యయనం చేస్తే కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేయడంలో ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. కానీ పట్టుదలతో కొన్నింటిని ఏదో ఒక విధంగా పూర్తి చేస్తారు అని చెప్పవచ్చు. ఆత్మీయులతో మనస్పర్ధ నెలకొని కాస్త కలత చెందే అవకాశం ఉంది. కాబట్టి ఆత్మీయులతో మాట్లాడేటప్పుడు ఈ వారం కాస్త జాగ్రత్త వహించడం మంచిది. చిన్ననాటి స్నేహితులు కలుసుకుని అభిప్రాయాలను పంచుకుంటారు. దేవాలయాలు కూడా సందర్శిస్తారని చెప్పవచ్చు. నూతన నిర్ణయాలు ఏదైనా ఈ వారం తీసుకునేప్పుడు 1-2 సార్లు ఆలోచించి తీసుకోవడం మంచిది. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు సమయానికి చేతికి అందక బాగా ఇబ్బంది పడతారు. అవసరాలు తీరకపోవడం వల్ల కొంతవరకు కూడా ఇబ్బంది పడతారని చెప్పవచ్చు. ఇక కొన్ని సందర్భాల్లో గతంలో పొదుపు చేసిన డబ్బును కూడా ఈ వారం అవసరాల కోసం దాన్ని వాడుకోవాల్సి వస్తుంది అని చెప్పవచ్చు. ఇక కుటుంబానికి వస్తే కుటుంబ బంధువులు కూడా వీరి పట్ల కాస్త వ్యతిరేకత చూపుతారు. ప్రతి విషయంలో కూడా ఈ వారం ఈ రాశికి సహనం అవసరం అని చెప్పవచ్చు. ఎవరిని నొప్పించకుండా వీరు తమ పని తాము చేసుకుంటూ ముందుకు సాగడమే వీరికి ఈ వారం చాలా మంచిది. చరస్థిరాస్తుల విషయానికి వస్తే పెద్దల నుండి సంక్రమించిన స్థిరాస్తి ఏదైనా ఉంటే దాన్ని విక్రయించే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా వాహనం అమ్మే ప్రయత్నం కూడా ఈ వారం మీరు చేస్తారు అని చెప్పవచ్చు. ఆరోగ్యపరంగా చూస్తే ఆరోగ్యపరమైన సమస్యలు కూడా ఈ వారం ధనురాశి వారికి అధికమవుతాయి. ఎప్పటికప్పుడు ఆరోగ్యపరమైన మెలకువలు పాటిస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. ఇక ముఖ్యంగా కొన్ని అనారోగ్య సమస్యలు తగ్గి తిరిగి అధికమయ్యే అవకాశం ఉంది. కాబట్టి వైద్యులను కలవడం కూడా చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలకు ఏదైనా కూడా ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. సంయమనంగా ముందుకు సాగడం చాలా మంచిది. ఉద్యోగస్తులకు కూడా ఈ వారం గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు. విధి నిర్వహణలో కొద్దిగా ఆటంకాలు, అవాంతరాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అదనపు బాధ్యతలు కూడా మీద పడే అవకాశం ఉందని చెప్పవచ్చు. మహిళలు కొన్ని విషయాల్లో కుటుంబ సభ్యులతో తీవ్రంగా విభేదిస్తారు అని చెప్పవచ్చు. టెక్నాలజీ రంగం వారి విషయానికి వస్తే ముఖ్యంగా ఈ వారం అంతా కూడా వీరు శ్రద్ధగా పనిచేయడం చాలా మంచిది. అశ్రద్ధ ఏమాత్రం కూడా మంచిది కాదని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే శివారాధన చేస్తూ ఈ వారం అంతా కూడా ఈ రాశి వారు ముందుకు సాగడం మంచిది. వారం మొదట్లో మకర రాశి వారికి కొన్ని ఇబ్బందులు, సమస్యలు తప్పకపోవచ్చు. అయితే సంకల్ప బలం అనే ఆయుధంతో ముందడుగు వేసి విజయాలు సాధించడం చాలా మంచిది. విద్యార్థులు కూడా తమ ప్రతిభా పాఠవాలు మరింతగా చాటుకుంటారు. కష్టాల్లో ఉన్న వారిని సైతం ఈ వారం ఆదుకునే ప్రయత్నం చేస్తారు. ప్రముఖ వ్యక్తులతో ఏర్పడే పరిచయాలు వీరికి చాలా సంతోషాన్ని కలిగిస్తాయి. అదేవిధంగా కొన్ని వ్యవహారాల్లో ఈ రాశి వారు ఈ వారం పెద్ద మనిషి పాత్ర పోషించాల్సి వస్తుంది అని చెప్పవచ్చు. ఇక ఆర్థిక పరంగా చూస్తే డబ్బుకు ఎటువంటి లోటు లేకుండా ఈ వారం గడుపుతారు. రుణదాతల ఒత్తిడి కూడా కాస్త తగ్గుతుందని చెప్పవచ్చు. కుటుంబపరంగా వస్తే కుటుంబ పెద్దల సలహాలు స్వీకరించి ముందుకు సాగుతారు. శుభకార్యాలకు సన్నాహాలు కూడా చేస్తారు. బంధువులు, సోదరులతో కొన్ని ముఖ్య అంశాలపై చర్చలు కూడా కొనసాగిస్తారు. కాకపోతే ఒక చిన్న సూచన ఏంటంటే ముఖ్యంగా ఈ రాశివారు తమ మీద తమకున్న నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా కోల్పోకండి. ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. చరస్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తుల క్రయ విక్రయాల విషయంలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఆగిపోయిన గృహ నిర్మాణాలు ఏమైనా ఉంటే తిరిగి ప్రారంభం చేస్తారు. అదేవిధంగా ఆరోగ్యం పట్ల కూడా ఎంత శ్రద్ధ వహిస్తే అంత మంచిది. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించడం ఏమాత్రం కూడా ఈ రాశి వారికి మంచిది కాదు. వ్యాపారస్తుల విషయానికి వస్తే ముఖ్యంగా భాగస్వాములతో
వివాదాలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా సర్దుబాటు అవుతాయి, మంచి లాభాలు సంపాదిస్తారు. కాకపోతే ఈ వారం లాభాలు బాగా చేతికి అందుతున్నాయి అని చెప్పి వ్యాపారస్తులు ఇష్టానుసారం డబ్బు ఖర్చు చేయకూడదు. దీన్ని దృష్టిలో ఉంచుకోవడం మంచిదని చెప్పవచ్చు. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తులు విధి నిర్వహణలో ఎటువంటి రాజీ లేకుండా ముందుకు సాగుతారు. ఇంక్రిమెంట్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తారో అటువంటి వారు శుభవార్తలు అందుకుంటారు. క్రీడారంగం వారు, రాజకీయ రంగం వారికి భవిష్యత్ పట్ల నూతన ఆశలు చిగురించే అవకాశం ఉంది. మహిళలు కూడా ఈ వారం అంతా కూడా ఉత్సాహంగా గడుపుతారు. ఈ రాశి మహిళల్లో దాగి ఉన్న ప్రతిభా పాఠవాలు అకస్మాత్తుగా వెలుగులోకి వస్తాయి అని చెప్పవచ్చు. ఇక టెక్నాలజీ ఫీల్డ్లో ఉన్నవారు నూతన ప్రాజెక్టుల్లో చేరే ప్రయత్నాన్ని అధికంగా చేస్తారు. పరిహార విషయానికి వస్తే సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. గత కొంతకాలంగా కొంతమంది వ్యక్తులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు లాంటి వారు ఎవరైతే వీరి పట్ల బాగా వ్యతిరేకత చూపుతున్నారో, వీరు మాట్లాడే ప్రతి మాటను, వీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారో అటువంటి వారు హఠాత్తుగా ఈ రాశి వారికి మద్దతు ఇస్తారు. దీన్ని చూసి వీరు నిజంగా కూడా ఆశ్చర్యపోతారు అని చెప్పవచ్చు. పేరు ప్రఖ్యాతులు మరింతగా కూడా పెరుగుతాయి. అదేవిధంగా వీరు తమ ఆశయాలు నెరవేర్చుకునేందుకు ఇది తగిన సమయం కాబట్టి అటువైపు అడుగు వేయడం చాలా మంచిది. స్నేహితులు కూడా వీరికి చేదోడు వాదోడుగా నిలుస్తారు. ఏ కార్యక్రమం ప్రారంభం చేసినా దాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారని చెప్పవచ్చు. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో ఏర్పడే పరిచయాలు వీరికి ఉపయోగకరంగా ఉంటాయి. ఇక కాంట్రాక్ట్ రంగం వారు కొత్త కాంట్రాక్టులు దక్కించుకోవడంలో కూడా సఫలమవుతారు. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో అది ఈ వారం కొంత చేతికందే అవకాశం ఉంది. ప్రధానంగా సేవింగ్స్ గురించి ఎక్కువగా ఈ వారం ఈ రాశి వారు ఆలోచన చేస్తారు. తమ దగ్గర ఉన్న డబ్బు కానీ, సంపాదించిన డబ్బు కానీ ప్రతి నెలా కూడా చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్ ఏదైనా కూడా చేసుకుందాం అన్నట్టుగా ఆలోచనలు కొనసాగుతాయి అని చెప్పవచ్చు. ఇది నిజంగా కూడా చక్కటి ఆలోచన కాబట్టి పొదుపు పథకాలంటమే అటువంటి వాటిని ఈ వారం మీరు ప్రారంభించడం మంచిదని చెప్పవచ్చు. రుణాలు కూడా కొంతవరకు తీర్చగలుగుతారు. కుటుంబానికి చూస్తే కొంతకాలంగా వేధిస్తున్న కొన్ని కుటుంబ సమస్యల నుంచి ఈ వారం బయటపడతారు. సోదరుల యొక్క ఆలోచనలతో కూడా వీరు ఏకీభవిస్తారు. బంధువులు ఇచ్చిన సమాచారం ఆధారంగా కొన్ని వివాహాది కార్యక్రమాలకు కూడా వీరు సన్నద్ధలవుతారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఒక చిన్న సూచన అంటే భార్యాభర్తల మధ్య అనవసరంగా కొన్ని అపోహలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కాస్త సర్దుబాటు చేసుకుని ముందుకు వెళ్ళడం మంచిది. చరస్థిరాస్తుల విషయానికి వస్తే ఊహించిన విధంగా ఆస్తులు సమకూరుతాయి. గృహ నిర్మాణాలు ఏవైతే చేస్తారో అవన్నీ కూడా తుది దశకు చేరుకుంటాయి అని చెప్పొచ్చు. ఆరోగ్యం విషయానికి వస్తే గత వారం కంటే కూడా ఈ రాశి వారి యొక్క ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం మంచిది. వ్యాపారస్తుల విషయానికి వస్తే నూతన పెట్టుబడులు సమకూరుతాయి. ముఖ్యంగా ఈ వారం వ్యాపారస్తులకు లాభాలకు ఎటువంటి లోటు లేకుండా ఈ వారం గడుస్తుంది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే గత కొంతకాలంగా పీడిస్తున్న కొన్ని ఉద్యోగ సమస్యల నుంచి గట్టెక్కుతారు. అదేవిధంగా వీరి యొక్క సహచరులే ఈ వారం వీరికి సహాయపడడం విశేషమైన అంశంగా చెప్పవచ్చు. క్రీడారంగం వారు, వైద్య రంగం వారికి ఈ వారం పట్టింది బంగారమా అన్నట్టుగా గడుస్తుంది. కాకపోతే ఈ క్రీడా వైద్య రంగం వారికి అందిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మంచిది అని చెప్పవచ్చు. మహిళలు కూడా ఒక సంతోషకరమైన వార్త ఈ వారం అందుకుంటారు. టెక్నాలజీ రంగం వారి యొక్క ఆశ, నిరీక్షణ ఫలిస్తుంది అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే మహావిష్ణువు వారి యొక్క నామస్మరణ ఈ వారం అంతా కూడా వీరికి చాలా మంచిది. మీన రాశి వారికి ఒక సమాచారం ఏదైతే అందుతుందో అది కాస్త ఉరటనిస్తుంది. శత్రువులు కూడా స్నేహితులుగా మారి సహకరిస్తారు. కాంట్రాక్ట్ రంగం వారు కొత్త కాంట్రాక్టులను చేజిక్కించుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా బాగా పెరుగుతాయి. తీర్థయాత్రల్లో ఆధ్యాత్మికవేత్తలను, గురువులు లాంటి వారిని కలుసుకుని వారి యొక్క ఆశీస్సులు కూడా అందుకుంటారు. గతంలో జరిగిన చేసిన పొరపాట్లు సరిదిద్దుకుంటూ అడుగు ముందుకు వేసే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా పనులన్నీ కూడా అనుకున్న సమయానికి పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. ఆర్థిక పరంగా చూస్తే మీన రాశి వారికి ఈ వారం రావాల్సిన డబ్బు చేతికందే అవకాశం ఉంది. షేర్లు, అదేవిధంగా మ్యూచువల్ ఫండ్ లాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రయత్నం కూడా చేస్తారని చెప్పవచ్చు. కాకపోతే విరివిగా డబ్బు చేతికి వస్తుంది అని ఖర్చులను, కమిట్మెంట్స్ను పెంచుకునే ప్రయత్నం చేయడం ఏమాత్రం కూడా ఈ రాశి వారికి మంచిది కాదు. నమ్మకమైనటువంటి సంస్థల్లోనే పెట్టుబడులు పెట్టడం మంచిది. అవసరం అని చెప్పి అనుకుంటే నిపుణుల యొక్క సలహాలు తీసుకోవడం కూడా చాలా మంచిది. అంటే మొత్తం మీద ఆర్థికంగా ఈ రాశి వారికి ఈ వారం బాగున్న ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. పెట్టుబడుల విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం మంచిదని చెప్పవచ్చు. కుటుంబ పరంగా వస్తే సోదర వర్గం వారితో
వివాదాలు ఏమైనా ఉంటే సర్దుబాటు అవుతాయి. వీరి యొక్క నిర్ణయాలపై ఎటువంటి అభ్యంతరాలు కూడా కుటుంబ సభ్యులు వ్యక్తం చేయరు. మనసు విరిప్పి వీరి యొక్క ఆలోచనలను, అభిప్రాయాలను కుటుంబ సభ్యులకు వెల్లడిస్తారు. వారి యొక్క ఆమోదం కూడా వీరికి లభిస్తుంది అని చెప్పవచ్చు. స్థిరాస్తుల విషయానికి వస్తే వాహనాలు, ఆభరణాలు కొందాం అని చెప్పి అనుకుంటున్న వారి యొక్క కోరిక నెరవేరే అవకాశం అధికంగా ఉంది. ఆరోగ్యం విషయానికి వస్తే గత వారం కంటే కూడా ఈ వారం ఈ రాశి వారి యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులు తమ కృషిని నమ్ముకొని మంచి లాభాలు సంపాదించుకుంటారు. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే పై స్థాయి అధికారులను కలుసుకొని మనసులో ఉన్నటువంటి ఆలోచనలను వారికి చెప్పే ప్రయత్నం చేస్తారు. దీనివల్ల పై స్థాయి అధికారుల యొక్క అండదండలు కూడా వీరికి లభిస్తాయి అని చెప్పవచ్చు. వైద్య, రాజకీయ రంగం వారు, కళారంగం వారు ఈ వారం మంచి విజయాలు చేజిక్కించుకుంటారు. మహిళలు చేసే ప్రయత్నాలను కూడా ఒక కొలిక్కి వస్తాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఐటీ రంగం వారికి ఈ వారం అనుకోకుండా కొంచెం మంచి అవకాశాలు లభించే అవకాశం ఉంది అని చెప్పవచ్చు. కాకపోతే ఐటీ రంగం వారు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది వీరికి నమ్మిన వ్యక్తులే కొన్ని సందర్భాల్లో కొన్ని ఇబ్బందులు, సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి వారి పట్ల జాగ్రత్త వచనం ఐటీ రంగం వారికి చాలా మంచిది. పరిహార విషయానికి వస్తే శ్రీరామ నామస్మరణ చేస్తూ ఈ వారం అంతా కూడా ముందుకు సాగడం ఈ రాశి వారికి చాలా మంచిదని చెప్పవచ్చు. విన్నారు కదా, నవగ్రహ సంచారం అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈ వారం అంతా కూడా ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి విషయాల్లో వారు జాగ్రత్త వహించాలి, ఏ భగవంతుడి యొక్క నామస్మరణ ఈ వారం అంతా కూడా ద్వాదశ రాశుల వారు చేయాలి అన్న అంశాలు ఇదండి ఈ వారం వారపల్ల కార్యక్రమం. వచ్చే వారం వారపల్ల కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.